నమస్కారం, నేను చందు. కాటన్ కార్పొరేషన్లో పోస్టుల భర్తీ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ లిమిటెడ్ 214 పోస్టులను భర్తీ చేయబోతోంది. అసిస్టెంట్ మేనేజర్, మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్ మొదలైన కొలువులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ లీగల్ 1, అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ 1, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ 11, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ 20, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 120, జూనియర్ అసిస్టెంట్ జనరల్ 20, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ 40, జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్లో 1 ఖాళీలు ఉన్నాయి. ఏ పోస్టుకు ఎవరు అర్హులు అని అంటే మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్కి ఇవి 11 ఉన్నాయి. అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేయాలి. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ 20 ఉన్నాయి. సిఏ లేకపోతే సిఎంఏ పాస్ కావాలి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 120 ఉన్నాయి. 50% మార్క్స్ తోటి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 45% మార్క్స్ ఉన్నా సరిపోతుంది. ఇకపోతే జూనియర్ అసిస్టెంట్ జనరల్ బీఎస్సీ అగ్రికల్చర్ డిఎస్ డిగ్రీ 50% మార్క్స్ తోటి పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 45% మార్క్స్ సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ 40 ఉన్నాయి. 50% మార్క్స్ తోటి బీకామ్ డిగ్రీ పాస్ కావాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 32 ఏళ్ళు, ఇతర పోస్టులకు 30 ఏళ్ళు మించకూడదు. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీ ఎన్సీఎల్కి 3 ఏళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 నుంచి 15 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు దరఖాస్తు ఫీజు 1500, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, ఎక్స్ సర్వీస్ మెన్లకి 500. మరి క్వశ్చన్ పేపర్లో ఏమేమి ఉంటాయంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్, జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్స్, జూనియర్ అసిస్టెంట్ జనరల్, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ పోస్టులకు ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నపత్రంలో 5 యూనిట్లు 120 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు. సరైన సమాధానానికి 1 మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఏం తెలిస్తే అవే పెట్టాలి. యూనిట్ 1లో జనరల్ ఇంగ్లీష్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ రీడింగ్ అండ్ కాంప్రిహెన్షన్, సినోనిమ్స్, జంబుల్డ్ సెంటెన్సెస్ నుంచి 15 ప్రశ్నలు ఇస్తారు. యూనిట్ 2లో రీజనింగ్, సిలాజియం, డైరెక్షన్స్, డిస్టెన్స్, ఆర్డరింగ్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, కోడింగ్, డికోడింగ్, డేటా సఫిషియన్సీ, సిరీస్ కంపైలేషన్, పజిల్స్, ప్యాటర్న్ కంప్లీషన్ 15 ప్రశ్నలు ఉంటాయి. యూనిట్ 3లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైము, వర్క్, స్పీడ్, డిస్టెన్స్, పర్సంటేజెస్, యావరేజెస్, ప్రాఫిట్, లాస్, డిస్కౌంట్, ప్రాబబిలిటీ, సింపుల్ కంపౌండ్ ఇంట్రెస్ట్ 15 ప్రశ్నలు ఉంటాయి. యూనిట్ 4 జనరల్ నాలెడ్జ్, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ట్రేడ్ అండ్ ఎకానమీ, కరెంట్ అఫైర్స్, ప్రపంచం, భారతదేశం సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డులు, క్రీడలు, ప్రపంచ భౌగోళిక స్థితిగతులు 15 క్వశ్చన్స్. యూనిట్ 5లో సబ్జెక్టు పరిజ్ఞానం 60 క్వశ్చన్స్. అయితే అన్ని పోస్టులకు 4 భాగాలు ఒకే విధంగా ఉంటాయి. 5వ భాగంలో మాత్రం విద్యార్హతలను సంబంధించి సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 40%, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్లకు 35% మార్క్స్ సాధించాల్సి ఉంటుంది. మరి ప్రిపరేషన్ సన్నద్ధత, ముందుగా పరీక్ష విధానం, సిలబస్ మీద స్పష్టమైన అవగాహన తెచ్చుకోవాలి. దీంతో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉండదు. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ఓల్డ్ క్వశ్చన్స్ పేపర్స్ని బాగా సాధన చేయాలి. వ్యవధి లోపల అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించగలగాలి. మార్క్ టెస్టులను రాయడం వల్ల బలాలు, బలహీనతలను సమీక్షించుకొని వెనుకబడిన అంశాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించవచ్చు. రోజువారీ ప్రణాళిక వేసుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. దేశంలోని 11 నగరాల్లో పరీక్షను నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో పరీక్ష కేంద్రం ఉంది. దరఖాస్తుకి చివరి తేదీ 2/7/2024. వెబ్సైట్ corp.org.in. ఇది ఈ రోజుకు సంబంధించిన పెరాటికలే. కాటన్ కార్పొరేషన్లో పోస్టుల భర్తీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.